బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ సిట్ అధికారులు రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్ ఎదుట విచారణకు హాజరవుతారని రాజ్ కేశిరెడ్డి స్వయంగా ఇవాళ ఓ ఆడియో రిలీజ్ చేశారు. అంతలోనే అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు. ఆయన్ని ప్రస్తుతం విజయవాడకు తీసుకెళ్లనున్నారు. నిజానికి విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో తాను విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు కేశిరెడ్డి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక మద్యం కేసులో కీలక సూత్రధారి పాత్రధారైన కేశిరెడ్డి రాజశేఖర రెడ్డిని కొద్దిసేపు క్రితం హైదరాబాద్ లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన దుబాయ్ నుంచి కూడా హైదరాబాద్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆయన సంబంధించి రాజ్ రెడ్డికి సంబంధించి కూడా రాజేష్ రెడ్డి పేరుతో కూడా ఆయన టికెట్ ని బుక్ చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. దుబాయ్ నుంచి కూడా రాజేష్ రెడ్డి పేరుతో టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ రావడంతో వెంటనే గుర్తించిన సిట్ అధికారులు పక్కా సమాచారంతో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆయన అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా ప్రత్యేక వాహనంతో విజయవాడ తీసుకొస్తున్నారు. రాత్రి 11-12 గంటల మధ్య విజయవాడ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో కీలకమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఇటీవల జరిగిన విషయంలో విజయసాయి రెడ్డి చెప్పడం ఈ పరిణామాలకి ఆ టాపిక్ గా మారింది. మరొక వైపు కేశిరెడ్డి ఆచూకీ లభ్యం అవడం వెంటనే అరెస్ట్ చేయడంతో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సిట్ అధికారులు ఏ రకంగా ఆయన ప్రశ్నించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. మరొక వైపు ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వాయిదా వేసిన నేపథ్యంలో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తాను రేపు విచారణకు వస్తానని చెప్పి కూడా ఆడియో విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.